నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. నగరంలో ఏ వీధికి వెళ్లినా సమస్యలే దర్శనమిస్తున్నాయని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 5వ వార్డులో జరిగిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 5వ వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో టీజీ భరత్ వార్డు పర్యటన చేపట్టి ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను ప్రజలకు అందించి టీడీపీ మొదటి విడత మేనిఫెస్టోను వివరించారు. వార్డు పర్యటనకు వచ్చిన టీజీ భరత్కు ప్రజలు సమస్యలు చెప్పుకున్నారు. డ్రైనేజీలు క్లీన్ చేయటం లేదని, అర్హత ఉన్నప్పటికీ పింఛన్ అందటం లేదని మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ప్రజల సమస్యలని పరిష్కారం అవుతాయని హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్ అని, ఆయన వస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి కావాలని కోరుకునేవారు చంద్రబాబు నాయుడుకు ఓటు వేయాలని, కర్నూలు అభివృద్ధి కోసం తనకు ఓటు వేయాలని భరత్ అభ్యర్థించారు. తన తండ్రి కంటే ఎక్కువగా అభివృద్ధి చేసేందుకు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఒక అవకాశం ఇచ్చి తన పనితీరు చూడాలని ప్రజలను ఆయన కోరారు. ఇక ఇంటింటికి వెళ్లి ఆయన ప్రజలను కలుస్తున్న సమయంలో టీజీవీ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య పరీక్షల కరపత్రాలను కూడా అందించారు. 3,000 రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ వెళ్లి గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని కోరారు. కర్నూలు బాగు కోసం తనకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఏ వీధికి వెళ్లినా సమస్యలు దర్శనమిస్తున్నాయని, తనకు ఓటు వేస్తే సమస్యలు లేని కర్నూలును చేస్తానని ఆయన ఈ కార్యక్రమంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బాలు, షఫీవుల్లా, రాజ్యలక్ష్మి, భాస్కర్, నాగరాజు, సురేష్, సుశీలమ్మ, ఇంద్రజ, శ్రీనివాసులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకులు టీజీ భరత్ గారు 5వ వార్డు నందు విచ్చేయడం జరిగింది. ప్రజల సమస్యల కోసం అన్ని తెలుసుకుందాం. ఎట్లున్నాయి వార్డుల పరిస్థితి ఏంది, కాలువల పరిస్థితి ఏంది, మంచినీటి సమస్యలు, డ్రైనేజీ సమస్యలు, కరెంటు వైర్ల సమస్యలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి. సార్ చూసి అది కూడా చూశారు సారు. ప్రజలు పింఛన్లు రాక, పన్నులు పెంచి, ధరలు పెంచి ప్రతి ఒక్క దాంతో సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నారని ప్రతి ఒక్కరూ సార్ గారికి, టీజీ భరత్ గారికి విన్నవించుకోవడం జరిగింది. ఈరోజు పర్యటించినటువంటి సార్ ఖచ్చితంగా అందరి సమస్యలు నన్ను గెలిపిస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక, నేను ఎమ్మెల్యే అయ్యాక ఖచ్చితంగా వార్డులో ఉన్నటువంటి సమస్యలు ప్రతి ఒక్కటి తీరుస్తా అని చెప్పి ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మన కర్నూలు ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ మన టీజీ భరత్ గారు ఈరోజు ప్రజల ముందుకు వచ్చినారు. ఏమంటే మన సమస్యలు తెలుసుకోవాలని. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే రావట్లేదు, ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలైనా కానీ ఎవరు బాధలు వినడం లేదు. అందువలన మన డైనమిక్ లీడర్ వచ్చి అందరికీ మనిషికి అడిగి తెచ్చుకుంటున్నారు. బాధలు, కాలువల గురించి కానీ, మంచి నీటి సమస్య కానీ, కరెంటు బిల్లులు కానీ, పెంచినది పన్నులు కానీ ఏదైనా తగ్గించాలని చాలా వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజలు. ఆ ప్రజలకు సమస్యలు ఇది కావాలంటే మన భరత్ గారు ఎమ్మెల్యే అయితే, తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వము ఫామ్ అయితే ఈరోజు అన్ని ప్రజలకి అందుబాటులో ఉంటుంది. తర్వాత భవిష్యత్తు గ్యారంటీ అనే ప్రోగ్రాం ఒకటి మన చంద్రబాబు గారు ఎన్నిక పెట్టినారు. తర్వాత మన టీజీ భరత్ గారు టైం ఆయనకి వెచ్చించి ఒక్కొక్క వీధిలో 3 గంటలు ఆయన ప్రజలతో కలుసుకుంటున్నారు. దేనికి అంటే మన ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి. ఈరోజు మన భవిష్యత్తు గ్యారంటీ ఏమంటే 3 సిలిండర్లు ఫ్రీ మనకి. ఈరోజు మనకు సిలిండర్ 500 పోయి 1,200 రూపాయలు పెట్టి ఆడవాళ్ళు చాలా బాధపడుతున్నారు. తర్వాత మగవాళ్ళు డబ్బులు పెట్టడానికి కూడా బాధపడుతున్నారు. తర్వాత ఇంకోటి కరెంటు బిల్లులు 1 రూపాయి తీసుకుని పోయి ఒక 100 రూపాయల బిల్లు అనేది 300 రూపాయలు బిల్లు పెడుతున్నారు. పన్ను వచ్చి 300 పెరిగిచ్చినారు. తర్వాత ఇంకోటి అమ్మఒడి అని అంటున్నారు. అట్లాంటివన్నీ అమ్మఒడులు ఏం ఇవ్వకుండా 13,000 ఇచ్చి 13 లక్షలు తీసుకుంటున్నారు మన జగన్. అందరికీ నమస్కారం. యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఏపీ చుట్టూ పాదయాత్ర చేస్తుంటే మన టీజీ భరత్ గారు కర్నూలు చుట్టూ పాదయాత్ర చేస్తున్నారు. ఎన్ని కిలోమీటర్లు అయితే ఆయన నడిచారో దానికి తగ్గకుండా టీజీ భరత్ గారు కర్నూలులో తిరుగుతున్నారు. ఇంతగా పర్యటిస్తున్న వ్యక్తి ఒక టీజీ భరత్ గారు మాత్రమే. వార్డు పర్యటన ఈనాడు ప్రతి వార్డులో ఏదో ఒక సమస్య ఉంది. సమస్య లేని వార్డు ఒకటైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా కూడా సమస్య లేని వార్డు ఒక్కటి కూడా లేదు అన్నట్టుగా ఉంది. కాబట్టి ప్రతిదీ సమస్యలమయమే. ఈనాడు ఈ సమస్యల్ని తెలుసుకొని వార్డులో ఉన్న సమస్యలను ప్రతిదీ తెలుసుకొని టీజీ భరత్ గారు మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా మీడియా ద్వారా వ్యక్తం చేసే నాయకుడు ఒక్కరు కూడా లేరు. ఎలక్షన్ టైంలో మాత్రమే వచ్చి ఓటు అడిగి ఆ తర్వాత ఓటు వేసిన తర్వాత వాళ్ళు ఉన్నారా లేదా అన్న విషయం కూడా పట్టించుకోరు. అలాంటిది టీజీ భరత్ గారు ఇప్పుడు వార్డులో పర్యటిస్తూ ప్రజల యొక్క కన్నీటిని తుడచాలనే ఉద్దేశంతోనే వార్డులో
వారి యొక్క సమస్యలను తెలుసుకొని పర్యటిస్తున్నారు. కర్నూలు డెవలప్ చేయాలని వాళ్ళు తబల పడుతున్నారు. జనాలు ఎందుకు సహకరించడం లేని ఒకసారి ఆలోచించండి. చేసేవానికి ఓటేయండి. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకురండి. టీజీ భరత్ పరిపాలన ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి. కర్నూలు సిటీ మోడల్ అంటే ఏ విధంగా ఉంటుందో డెవలప్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే అన్ని కులాలకు చేసే మనస్తత్వం ఉన్న నాయకుడు దొరకడం చాలా కష్టం. సొంతం జోబు నుండి డబ్బులు ఖర్చు పెట్టి చేసే మనస్తత్వం వాళ్ళది. తెలుగుదేశం ప్రభుత్వం రావాలా, నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలా, టీజీ భరత్ గారు ఎమ్మెల్యే మినిస్టర్ కర్నూలు డెవలప్ చేయాలని మా ఆకాంక్ష కోరుకుంటున్నాం. ఈరోజు మనము వార్డ్ పర్యటన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఈ మేనిఫెస్టో ఎంత ఉపయోగపడుతుంది ప్రజలకి అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ ఎట్లా ఉంటుంది మన తెలుగుదేశం పార్టీ వస్తే ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ప్రజలకు అని చెప్పి వాళ్ళకి మెసేజ్ ఇచ్చేదానికి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకునేదానికి ఒక అవకాశం కాబట్టి వాళ్ళని అడుగుతున్నప్పుడు ఈవెన్ ఎంటర్ అయిన మెయిన్ రోడ్లో నుంచి ఎంటర్ అయ్యేప్పుడు కూడా కాలువ నిండి పైకి ఉంది. అంత ఘోరాతి ఘోరం, అంటే లోపల కూడా కాదు, మెయిన్ రోడ్స్లోనే అంత ఘోరంగా ఉంటే లోపల ఇంకెంత ఘోరంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ సమస్యలు తీరాలంటే సరైన నాయకత్వం ఉండాలా, సరైన ప్రభుత్వం ఉండాలా. ఎస్పెషలీ చంద్రబాబు గారు అనేది విజనరీ లీడర్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు స్టేట్ పరిస్థితి మనం ఆల్ ఇండియాలో ర్యాంకింగ్ చేస్తుంటాం. మన స్టేట్ ఏమో ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలీదు. ఇట్లే కనుక కొనసాగితే మనము లాస్ట్ నుంచి ఫస్ట్లో ఉంటామని నా అభిప్రాయము. సో ఖచ్చితంగా చంద్రబాబు గారు వస్తేనే మనం స్టేట్లో టాప్ 2-3 స్టేట్స్లో మనం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. పక్కన హైదరాబాద్ చూస్తే ఎక్కడికో వెళ్ళిపోయింది. అసలు మనం అందనంత 10 ఏళ్లలో అసలు అందనంత ఎత్తు ఎదిగిపోయిందండి హైదరాబాద్ సిటీ ఆర్ తెలంగాణ. మనకు అంతకుముందు అక్కడ 1 ఎకరా కొంటే అక్కడ అమ్మితే ఇక్కడ అట్లీస్ట్ ఒక 1/2 ఎకరాన్ని వచ్చేది. ఇప్పుడు రివర్స్ అనమాట. ఇక్కడ 10 ఎకరాలు అమ్మితే ఆడ 1 ఎకరా కూడా రాకపోని పరిస్థితి వచ్చేసింది అనమాట. సో ఏదైనా కానీ మనము ఫ్యూచర్ కావాలా, మంచి డెవలప్మెంట్ కావాలా, స్టేట్ బాగుండాలంటే చంద్రబాబు గారి నాయకత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఈజ్ ఎ విజనరీ లీడర్. ఇక్కడ నేను అభివృద్ధి చేస్తాను, ఎందుకంటే టీజీ వెంకటేష్ గారు అనేది ప్రూవెన్. ఇంక ఇప్పుడు ట్రయల్స్ వేసే పరిస్థితి కాదు, ట్రయల్స్ రాదు. మీరు ఆల్రెడీ చూసారు, ట్రయల్స్ వేసినారు, అంతా అయిపోయింది. ఇప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకొని భవిష్యత్తు బాగుండాలా, కర్నూలు బాగుండాలా, డెవలప్ కావాలంటే ఖచ్చితంగా నాకు ఓటేసి గెలిపిస్తే నేనేమనేది నెక్స్ట్ 5 ఏళ్లలో నేను చూపిస్తానండి. ఆల్రెడీ అంతకుముందు కూడా నేను విజన్ యాత్ర అని పెట్టినప్పుడు 2019 నుంచి 24లో నేను ఏమేం చేస్తాననేది అప్పుడే చెప్పడం జరిగింది. దాంట్లో ఏమాత్రం ఇప్పుడు ఉండేవాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కానీ అసలు ఆలోచన కానీ ఏమీ లేదు. సో నేను మరి త్వరలో నా మేనిఫెస్టో కర్నూలు ఎట్లా డెవలప్ చేయాలనేది కూడా ఒకసారి పర్యటన అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తానని నేను ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ, ఉపాధ్యక్షులు రాజశేఖర్, జిల్లా అధ్యక్షులు రాజగోపాల్, కోఆర్డినేటర్ ఇల్లూరి లక్ష్మయ్య, వాసవి సత్రాల సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, ఎస్కే మహేష్, మహిళా విభాగం ప్రతినిధులు జ్ఞానేశ్వరమ్మ, రాజ్యలక్ష్మి, పద్మజ, ఉమాదేవితో పాటు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులను ఐక్యమత్యంగా ఉంచేందుకు వీలుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభను ఏర్పాటు చేశామని వివరించారు. స్థాపించిన అనతి కాలంలోనే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవంతంగా కొనసాగుతోందని వివరించారు. ఆర్యవైశ్యులందరినీ బలోపేతం చేయటంతో పాటు వారి గౌరవాన్ని పెంపొందించేలా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నో సంస్థలు ఉన్నాయని, కానీ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మరింత శక్తివంతంగా ఎదుగుతోందని అన్నారు. ఏ సంస్థకైనా మంచి కార్యవర్గం ఉంటే ఆ సంస్థ చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందించేందుకు దాతలు ముందుకు వస్తారని చెప్పారు. అన్ని సంస్థలలో లాగే దురదృష్టవశాత్తు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని సంస్థల్లో కార్యవర్గం సరిగ్గా లేకపోవటం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిపారు.
సంస్థకు చెందిన ఆస్తులు అన్యాక్రాంతమైనప్పుడు వాటిని కాపాడేందుకు తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానని వివరించారు. ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఫ్యాక్షన్ లీడర్లను సైతం నియంత్రించామని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆర్యవైశ్య సామాజిక వర్గం ప్రజలు ఉన్నారని, అయితే భాషాపరంగా వారి వారి భాషలు మాట్లాడుతున్నారని అది గుర్తించాలని చెప్పారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్యవైశ్యులు ఐకమత్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చొరవ చూపిస్తోందని వివరించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో దుబాయ్లో జరిగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సమావేశాలకు మన దేశం నుండి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు కావాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా జనరల్ నాలెడ్జ్ని పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థుల చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్యవైశ్య విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు. అనంతరం యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ప్రతిభ ఉన్న ఆర్యవైశ్య విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు అందజేయటం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా జనరల్ నాలెడ్జ్ని పెంపొందించుకోవాలని కోరారు. రానున్న భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అన్న విషయాన్ని గుర్తించి అందుకు తగిన విధంగా సిద్ధం కావాలని చెప్పారు. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో రాణించాలంటే విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు రాజశేఖర్, కోఆర్డినేటర్ ఇల్లూరి లక్ష్మయ్య, జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ తదితరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొండంత అండగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ టీజీ వెంకటేష్కు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఆర్యవైశ్యులందరినీ ఏకం చేస్తున్నారని వివరించారు. కుల మతాలు రాజకీయాలకు అతీతంగా దశాబ్దాలుగా టీజీ వెంకటేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన చూపిన బాటలోనే తామంతా పయనిస్తున్నామని వివరించారు. అనంతరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ నార్త్ విభాగం అధ్యక్షులుగా కోనా శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీగా నరసింహరావుతో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరినీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ తదితరులు అభినందించారు. ప్రతిభ ఉండే వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్. బాగా చదువుకుంటుండే వాళ్ళకు ఈ ప్రతిభతో తోడు అంటే మంచి మార్కులు వచ్చేది కాకుండా నేను ఎప్పుడూ చెప్పేది మంచి ఐక్యూ ఉండాలి. ఐక్యూ, తెలివితేటలు, జనరల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉండాలి. జనరల్ నాలెడ్జ్ లేకపోతే మీరు బతకలేరు. జనరల్ నాలెడ్జ్ ఎట్లా ఉండాలంటే ఒకటి చదువులో ఆ సబ్జెక్ట్ మీదే కాకుండా కొద్దిగా మీరు అన్ని యాక్టివిటీస్లో ఒక న్యూస్ పేపర్ చదివేది, ఒక న్యూస్ వినేది, ప్రపంచంలో జరుగుతున్న అడ్వెంచర్సు, అడ్వాన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవటం, మరి వ్యక్తులతో మాట్లాడటం నేర్చుకోవటం, మీరు ఏమనుకున్నారో జీవితంలో ముందుకు పోయేదానికి ఏ అవకాశాలు ఉన్నా ఆ అవకాశాలను ఎలా వాడుకోవాలి అనే దాంట్లో ఆలోచించాలి. ఇవన్నీ ఊరికే మనం ఏదో బుక్కులు చదివి 100 మార్కులు తెస్తే దాని నుంచి లైఫ్ అనేది ఏమీ ముందుకు పోదు. మీ ప్రతిభకు తోడుగా మీరు జనరల్ నాలెడ్జ్ కూడా పెంచుకుంటే, ఐక్యూ పెంచుకుంటే మీరు భవిష్యత్తులో జీవితంలో బాగుపడేదానికి అవకాశం, లేకపోతే మీకు అవకాశాలు. సో భవిష్యత్తులో ఇంకా మీరు అంటే మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఆంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉండి సమైకాంధ్రకు ఆయన 6 నెలలు ఆల్విన్ కంపెనీలో లేబర్ కూలీగా పనిచేశాడు 6 నెలల వేజ్తో. ఆయనకు ఎడ్యుకేషన్ లేదు, ఆయన చాలా తెలివితేటలు ఉండే మనిషి, జనరల్ నాలెడ్జ్ ఎక్కువ. ఆయన ఒకతూరు ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్ జరిగితే పంచాయతీలు, మున్సిపాలిటీలు అన్నీ టికెట్లు ఇచ్చేవాడు.
పార్టీ టికెట్లు ఆయన క్యాన్సిల్ చేశాడు, ఎలక్షన్స్ పెట్టాడు. గెలిచిన వాళ్ళంతా పట్టుకొని వచ్చాడు, మున్సిపల్ చైర్మన్లు వాళ్ళంతా షాలో కప్పేస్తాడు, కాంగ్రెస్ షాలో కప్పేసి వీళ్ళంతా మా వాళ్ళే అనేసాడు. సో ఎవడెవడు గెలిచాడో ముఖ్యమంత్రి దగ్గర షాలో కప్పి మావాడు అనేప్పటికీ వాళ్ళు ఖుషి అయిపోయారు. సో అందరూ ఒకటే పార్టీ వాళ్ళు, మొత్తం రాష్ట్రం అంతా నో అపోజిషన్, అందరూ ఒకటే పార్టీ వాళ్ళు. ఇది ఒక్కొక్క తూరు ఒక్కొక్క స్టైల్లో మన ఐక్యూని వాడుకుంటే బాగుపడేదానికి జీవితంలో అవకాశాలు ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. నేను ఏమంటున్నా అంటే కాంపిటేటివ్ వరల్డ్ అయిపోయింది, మనం బ్రెయిన్ కూడా అట్లే పెంచుకోవాలా, నావెల్స్ చదవాలా, బుక్స్ చదవాలా, పేపర్ చదవాలా, ఇవన్నీ చేస్తేనే మనం సాధించేదానికి అవుతుంది. లేదు అంటే ఉట్టి బుక్స్లో ఉన్నాం, నేను చాలా ఫస్ట్ వచ్చినాను, నేను గ్యారంటీ పర్ఫామ్ చేస్తున్నాను కాబట్టి ఐ కెన్ విన్ ఎనీథింగ్ అనేది మాత్రం కాదండి. ఎందుకంటే ఇప్పుడు రాను ఇంకా అసలు ఈ 20 yearsలో దెర్ ఇస్ ఎ వాస్ట్ డెవలప్మెంట్. ఇప్పుడు మీరు చూస్తే చాట్ జీపీటీ అనేది ఒకటి, మీరు పిల్లలకి ఐడియా ఉండి ఉంటుంది చాలా మందికి. సో ఇట్ ఈస్ ఎ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ క్రియేటెడ్ బై టెస్లా వాళ్ళు క్రియేట్ చేసింది, అది మీ అందరికీ తెలిసిందే. సో బేసిక్లీ మనకి ఏం సబ్జెక్టు నాలెడ్జ్ లేకపోయినా కొద్దిగా మనం రాసి దాని గురించి తెలుసుకుంటే ఇట్ విల్ స్టార్ట్ ఇంటరాక్టింగ్ విత్ యూ అండ్ ఆ రకంగా బిల్డప్ అవుతూ ఉంది. అంటే దాని నుంచి ఈరోజు డిసడ్వాంటేజ్ ఏమైందంటే పేపర్లో ఎడిటర్స్ కానీ లేకపోతే కంటెంట్ రైటర్స్ కానీ వీళ్ళందరికీ జాబ్స్ ఎగిరిపోయినాయి, ఆల్మోస్ట్ జాబ్స్ ఎగిరిపోయినాయి. యూనివర్సిటీస్ కూడా ఎస్ఏ రైటింగ్స్ ఉంటాయి, ఫారెన్లో చదవాలన్నా పోయే ముందు ఎస్ఏ రైటింగ్స్. సో దానికోసం మరి ఇంకో టూల్స్ కనిపెడుతున్నారు, చాట్ జీపీటీ నుంచి రాసేసి యాజ్ ఇఫ్ అంటే గూగుల్ సెర్చ్ చేస్తే ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో సేమ్ టు సేమ్ రిపీట్ అవుతుంటుంది. అదే చాట్ జీపీటీలో ప్రతి ఒక్కరు రాసేది డిఫరెంట్. అంటే నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ మనకి ఈ వరల్డ్, ఈ టెక్నాలజీ వరల్డ్లో అడ్వాన్స్మెంట్లో మనం నాలెడ్జ్ అనేది ఆల్రౌండ్ పెంచుకుంటేనే సర్వైవల్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి పిల్లలు మాత్రం మేము బాగా వచ్చినాము, టాప్లో ఉన్నాము, మమ్మల్ని ఎవరు విన్ చేయలేము అనేది మాత్రం కాదండి. వీల్ హ్యావ్ టు స్టిల్ వర్క్ టువర్డ్స్ దట్. అన్ని రంగాల్లో మనం అయితేనే సాధించేదానికి అవకాశాలు ఉంటుంది. సో పిల్లలకి నా తరఫున ఐ జస్ట్ థాట్ ఐ గివ్ యూ దిస్ స్మాల్ అడ్వైస్. అలాగే వారు ఎన్నో సంస్థలకు గౌరవ చైర్మన్గా ఉన్నారు. వాసవి సత్ర సముదాయం కానీ, కాశీ అన్నపూర్ణ సత్రం కానివ్వండి, మంత్రాలయ అన్నదాన సత్రం కానివ్వండి, ఇలా చాలా చెప్పుకుంటూ పోతుంటే ఓబా గౌరవ చైర్మన్ కానివ్వండి, ఇట్లా వాసవి మన వామ్ గ్లోబల్ చైర్మన్ కానివ్వండి, ఇట్లా అనేక సంస్థలు ఆయన దిశానిర్దేశంతో ప్రగతి పదంలో ముందుకు పోతున్నాయని మీరు చెప్పుకోవడంలో ఎలాంటి అతియోశక్తి లేదని చెప్పేసి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాము. మరి వారి ఆశీస్సులతో, వారి యొక్క అడ్వైస్తో చాలా సంస్థలు ముందుకు పోతున్నాయి. మరి కాశీ అన్నపూర్ణ సత్రం తరఫున కూడా గత 2 ఏళ్లుగా ఈ స్కాలర్షిప్లు అనేటివి కొద్దిగా తక్కువ చేసి ఉన్నాము. ఈ సంవత్సరం నుంచి మళ్ళీ స్కాలర్షిప్లు ఇవ్వాలని నిర్ణయించాము. ఈ కాలంలో గతంలో మన పెద్దలు ఏమనుకునేవారంటే కూడికలు, తీసివేతలు, బాధింపులు వస్తే చాలుడు బతికిపోతాడు అనుకునేవారు. కానీ ఈరోజు గ్లోబలైజేషన్ అయిపోయిన తర్వాత వ్యాపార రంగంలో 2 మార్పులు వచ్చాయి. బాగా చదువుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రిజర్వేషన్లు లేవు ప్రైవేట్ సంస్థల్లో. కాబట్టి బాగా చదువుకొని మన వాళ్ళు ఇప్పుడు ఈరోజు బాగా పచ్చగా ఉన్నారంటే సాఫ్ట్వేర్ రంగాలు, ఇలాంటి రంగాల్లో, ప్రైవేట్ రంగాల్లో మన వారికి అవకాశాలు ఎక్కువైనాయి. మన వాళ్ళు కూడా కష్టపడి చదువుకుంటున్నారు. కాబట్టి మనకు ఒక రకంగా ఈ ప్రైవేట్ సంస్థలు వృద్ధిలోకి రావడం మనకు ఒక మంచి అవకాశము. ఈ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఈ మధ్యకాలంలో ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా మనకు సంస్థలు ఉన్నాయి. మనకు ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా మనము ఏదో ఒక జిల్లాలో ఒక పెళ్లి సంబంధమో లేకపోతే ఏదన్నా అత్యవసరంగా ఒక పని ఉంటుంది మనకు అక్కడ రెఫరెన్స్ ఎవరు తెలియదు. కానీ మన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధి ఎవరైనా ఉంటే వాళ్ళకు ఫోన్ చేశాయా మాకు పని కావాలంటే వెంబడే చేయించుకునేదానికి అవకాశం ఒకటి ఉంటుంది. అలాగే కాకుండా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తరఫున హాస్పిటల్స్ కానివ్వండి, జూనియర్ జ్యువెలరీ షాప్స్ కానివ్వండి, బట్టల షాప్స్ కానివ్వండి, అలా ఎన్నో
మన సభ్యులకి 20% రాయితీ ఇస్తుంది. ఇలాంటి సౌకర్యం ఏ ఆర్యవైశ్య సంస్థల్లో లేవు. అలాగే రేపు నవంబర్లో దుబాయ్లో ఒక కన్వెన్షన్ జరుగుతుంది. ఆ కార్యక్రమం సక్సెస్ కావడానికి టీజీ వెంకటేష్ గారు, రామకృష్ణ గారు చాలా సుదీర్ఘంగా ఆలోచించి అక్కడికి వచ్చే సభ్యులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసేదానికి ఇప్పుడు సుమారు 7-8 సార్లు అక్కడికి పోవటం, వాళ్ళతో సంప్రదించడం జరిగింది. మనం పెద్ద ఎత్తున నవంబర్లో ఉంటుంది. ఆ కార్యక్రమానికి కూడా మీ అందరి సహాయ సహకారాలతో మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటారని కోరుకుంటూ, టీజీ వెంకటేష్ గారు వాసవి సత్ర సముదాయానికి కిందాక మన లక్ష్మయ్య గారు చెప్పారు, 1 ఎకరా స్థలము, బిల్డింగు, సుమారు 20 కోట్లు ప్రాపర్టీ మనకు పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి మనకు అప్పచెప్పారు. అక్టోబర్ నెలలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దాన్ని ఒక స్టార్ హోటల్ లాగా తీర్చిదిద్ది దానికి ఆ బిల్డింగ్కి కూడా లక్ష్మీ టీజీ వెంకటేష్ గారుల హాస్టల్ అని పేరు పెట్టి ఆయన చేతనే ఓపెనింగ్ చేయిస్తాము. మీరందరూ కూడా ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాము. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వీలుగా వార్డులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 52వ వార్డులో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వార్డు కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. 52వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వార్డు కార్యాలయాన్ని కర్నూలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి టీజీ భరత్ ప్రారంభించారు. వార్డు నేతలు మోతిలాల్, సర్దార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న ఈ కార్యాలయాన్ని ప్రారంభించి నేతలతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టీజీ భరత్ మాట్లాడుతూ స్థానికంగా ఒక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజలకు భరోసా ఇవ్వటం శుభ పరిణామమన్నారు. ఇందుకు ముందుకు వచ్చిన నేతలను అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ అండగా ఉంటుందన్న విషయం తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఇక ప్రజలందరికీ తన మీద ప్రేమ ఉంటే సరిపోదని, ముందు ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నారు. లేకపోతే తక్షణమే వెళ్లి ఓటు రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. సరైన నాయకుడు ఉంటే 5 ఏళ్ల పాటు సంతోషంగా ఉండి నగరం అభివృద్ధి చెందుతుందన్నారు. కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో తన తండ్రి చెక్ డ్యాం నిర్మించేందుకు ఒక జీవో తీసుకొచ్చారని, అయితే ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన నేతలు ఆ జీవోను పక్కకు పెట్టేశారన్నారు. తన తండ్రి గెలిచి ఉంటే కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు తీరేవని, దీంతోపాటు పరిశ్రమలు తీసుకువచ్చి స్థానికంగా ఎంతోమందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేవారన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని, ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, తనకు వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలన్నారు. ఎన్నికల సమయంలో కులం మతం చూడకుండా మంచి నాయకుడు ఎవరో ఆలోచించి ఓటు వేయాలన్నారు. తనకు ఒక్కసారి అవకాశం ఇస్తే తన తండ్రి కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తానన్నారు. తాను చేసే అభివృద్ధిని చూసి 2029 ఎన్నికల్లో కూడా మళ్లీ తనను గెలిపిస్తారని తెలిపారు. ఇక స్థానికులు స్థానికంగా షాదీఖానా కావాలని టీజీ భరత్ను అడగ్గా భరత్ మాట్లాడుతూ తన తండ్రి హయాంలో కమ్యూనిటీ హాల్స్ ఎన్నో నిర్మించారని, ఆ తర్వాత వాటన్నిటినీ ఇతర ఉపయోగాలకు కూడా వాడుకుంటున్నారని తెలిపారు. సరైన నాయకుడు లేకపోతే ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు బొల్లెద్దుల రామకృష్ణ, వేణు, బషీర్, చాంద్, శాంతప్ప తదితరులు పాల్గొన్నారు. అంచే చిన్న రూమ్ ఉన్నా పర్వాలే, ఇక్కడ తెలిసిండాలా మన వాళ్ళని చెప్పి ఆ ఉద్దేశంతో ఈరోజు మోతిలాల్ వాళ్ళ బ్రదర్ కలిసి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో యాక్చువల్గా నాకేం వచ్చి రిక్వెస్ట్ చేసిందిలే, సార్ నాకు ఇంత కాంట్రిబ్యూషన్ చేయండి లేకపోతే మంత్లీ ఇంత ఇవ్వమని. ఆయన స్వతహాగా ఇంట్రెస్ట్ తీసుకొని నన్ను గెలిపియాలా, తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఆయనే ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే ఇట్లా వాళ్ళు మనకి క్యాడర్ ఇట్లా వాళ్ళు ఉన్నారంటే, ఎందుకంటే అట్లా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చేసినారంటే ఇంకా 10 ఇంతలు మేము చేసేదానికి కూడా ముందుకు వచ్చేదానికి ఉంటుంది. సో ఆయనకు నిజంగా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా, మోతిలాల్కి, తర్వాత వాళ్ళ బ్రదర్కి. అలాగే మీకు ఇంకా తెలుసు, రామకృష్ణ గారు చెప్పే పనులే, ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు,
ఎన్నో అభివృద్ధి పనులలో కానీ ఈ మధ్య ఇంత టఫ్ ఉన్న ఇక్కడ కార్పొరేటర్ సీట్ గెలిచడంలో కానీ ఆయనకంటూ ఒక పేరు ఆయన సంపాదించుకోవడము, ఈ వార్డులో ఆయనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోగలిగినారు. టౌన్లో కూడా ఆయన కమ్యూనిటీలో కానీ ఆయన మిత్రుల్లో కానీ రామకృష్ణ గారికి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది ఉంది. ఆయన కూడా మనతో ఉండి కష్టకాలంలో కూడా మనతో సేల్ కావడం అనేది ఇట్లా వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రేమేమో భయంకరంగా ఉంటుంది, అందరు బాధపడతారు. ఓడిపోయిన తర్వాత అయ్యో ఓడిపోయినారు, చిన్నయ్య ఓడిపోయినారు అనే బాధ ఉంటుంది. కానీ మనం ఏం ప్రాపర్గా ప్లాన్ చేసుకునేది అనేది మిస్ అయిపోతుంటాం. సో మనం ఓటు హక్కు ఉందా లేదా అనేది, ఎందుకంటే మీకు ఉండేది ఒక ఓటు హక్కు. ఏం చేయగలుగుతారమ్మా? మీకు బాధలున్నా ఏమున్నా బాధలు చెప్పుకోగలుగుతారు, కానీ 5 ఏళ్ళు పాలన వాళ్ళ కింద భరించాల్సిందే, వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే, ఏం చాయిస్ ఉండదు. ఏమి పూర్వకాలం లెక్క మనం పోయి కొట్లాడో లేకపోతే తన్నేదో గిన్నేదో ఆ కాలం కాదు అది. ఇప్పుడు ఏమున్నా భరించాల్సిందే. సో మీరు ఓటు హక్కు అనేది ఒక వెపన్. నేను ఎన్నోసార్లు ఎంతమందికో చెప్పిన, మీ ఓటు హక్కు కరెక్ట్గా ఉందా లేదా మీ చెక్ చేసుకోండి. లాస్ట్ టైం వేసినా ఈసారి ఉంటుందిలే అనుకోని మీరు కలలు కనరాదు. ఓటు ఉందా లేదా ఇప్పుడు కూడా చెక్ చేసుకోవాలా. మన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ బూత్ ఇన్ఛార్జ్లు ఉన్నారు, వార్డ్ ఇన్ఛార్జ్ ఉన్నారు, కనుక్కోండి. లేదంటే చేపిస్తాం, అది పెద్ద కష్టమైన పని కాదు. సో ఖచ్చితంగా మీరు ఓటు హక్కు అనేది ఉపయోగించుకోండి, అది చాలా ఇంపార్టెంట్. ఒక్క ఓటు కాదు, ఒక ఓటు ఆల్సో మ్యాటర్స్. మనకు ఒక కియా ఫ్యాక్టరీ, మీ అందరికీ కొంతమంది అవగాహన ఉంటుంది. అనంతపూర్ ఎట్లా ఉండింది, ఆ కియా ముందు ఎట్లా ఉండింది, కియా తర్వాత ఎట్లా ఉంది. అదే కానీ పెద్దసారి గెలిచింది అప్పుడు సార్ మినిస్టర్ అయ్యే వాళ్ళు చంద్రబాబుతో పోరాడి కర్నూలుకి ఆల్రెడీ క్యాపిటల్ పోతాం సార్, మాకు ఇట్లా పెద్ద ఇండస్ట్రీ కావాలంటే కర్నూలు ఎక్కడికి వెళ్ళిపోతుండే. ఈరోజు మన 52వ వార్డులో మోతిలాల్ సర్దారు ఇద్దరు కలిసి ఇక్కడ మన పార్టీ ఆఫీస్ మాదిరి ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. దానికి గౌరవనీయులు మన భరత్ సారు ఇక్కడికి విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన చేతుల మీద ఆఫీస్ ఓపెన్ చేయడము. ముఖ్యంగా మీకు అంతా తెలియజేయడం ఏమనగా, మనము రాక్షస పాలన చూసినాము, ఒకసారి మనం ప్రజాపాలన చూడాలంటే ఒకసారి భరత్ సార్కి అవకాశం ఇవ్వండి, చంద్రబాబు నాయుడు సార్కి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే ఇప్పుడు చాలామందికి పింఛన్లు ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను అని ఇవని చెప్పి ఎన్ని రకాలుగా మీకు మోసం చేస్తున్నారని మీకు అంతా తెలుసు. ఇంటి పన్నులు అయితే ఏమి, కరెంటు బిల్లులు అయితే ఏమి, చెత్త పని అయితే ఏమి, ఎన్నో రకాలుగా ప్రజల్ని దోచుకుంటున్నారు. మనతో దోచుకునేదే ప్రజలకు పంచుతున్నారు. ఆ పంచడం కూడా మీకు మీటర్లు ఎక్కువ ఉన్నాయని, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని, ఇంట్లో కారు ఉందని, అది ఉందని ఇదని తీసేస్తున్నాడు. ఎంతోమంది మీకు పొలం ఉందని, ఇండ్లు ఉన్నాయని తీసేస్తున్నారు. ఎంతోమంది వచ్చి బాధపడుతున్నారు. మనకంతా తెలిసి ఈ విషయము. అది ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు గారు గెలిచానుకో, మనం భరత్ సార్ని గెలిపించుకొని పైన చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించుకున్నాం అనుకో, మనకు ప్రతి ఆడపిల్లకు నెలకు 1500 రూపాయలు చంద్రబాబు నాయుడు సాయం చేస్తా అని చెప్పినాడు. తర్వాత ప్రతి ఇంటికి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తా అని చెప్పినాడు. మహిళలు ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేస్తా అని చెప్పినాడు. కాబట్టి మనందరం గుర్తుంచుకొని, ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది అమ్మఒడి అని చెప్పి 15,000 ఇస్తా అని చెప్పి 13,000 ఇస్తున్నాడు. మరి ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు. ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మనం ప్రతి రైతుకి 20,000 రూపాయలు సంవత్సరానికి ఏర్పాటు చేస్తున్నాడు. నిరుద్యోగులకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినాడు. తర్వాత ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మనమందరం దీన్ని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగం పోవాలన్నా, మనకు మంచి పరిపాలన రావాలన్నా మన భరత్ సార్ని గెలిపించుకోవాలి, పైన చంద్రబాబు నాయుడు సార్ని గెలిపించుకుంటే మంచి పరిపాలన. రానున్న ఎన్నికల్లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అమీర్ హైదర్ ఖాన్ నగర్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని 48వ వార్డుకు చెందిన పలువురు యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో 48వ వార్డు పరిధిలోని అమీర్ హైదర్ ఖాన్ నగరవాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ నేతలు జహంగీర్ బాషా, ఇబ్రహీం మెహబూబ్ ఆధ్వర్యంలో అన్వర్, ఖాజా, ఆచారి తదితరులు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీజీ భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి కష్టపడి పనిచేయాలన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కర్నూలులో తాను ఎమ్మెల్యే అయిన వెంటనే ఊహించని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని తెలిపారు. అమీర్ హైదర్ ఖాన్ నగర్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని వారికి టీజీ భరత్ హామీ ఇచ్చారు.
రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు మరింత సమన్వయంతో పనిచేయాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరానికి చెందిన 43వ వార్డుకు చెందిన పలువురు మహిళలు యువనేత టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్కు చెందిన మహిళలు స్థానిక టీడీపీ నాయకుడు యేసు ఆధ్వర్యంలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ సమక్షంలో టీడీపీలో చేరారు. మౌర్య ఇన్లో జరిగిన ఈ కార్యక్రమంలో టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు నాయుడు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కర్నూలులో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అన్ని విధాలా అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలు అందించి వివరించారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. అనంతరం టీజీవీ సంస్థల ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత వైద్య పరీక్షల కరపత్రాలను అందజేశారు. 3,000 రూపాయల విలువగల వైద్య పరీక్షలను కర్నూలు ప్రజల కోసం ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని అందరూ అందుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాజశేఖర్ రెడ్డి, శివన్న, నరేష్, ఈశ్వరయ్య, మహిళలు మేరీ, జయమ్మ, ఝాన్సీ, కేజియా, దేవమ్మ, పర్వీన్ బేగం, రేష్మా, ఆసియా, రెహానా తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా జీవించాలని మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక అన్నారు. ఈ మేరకు నగరంలో నక్కలమిట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. కర్నూలు మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక పుట్టినరోజును పురస్కరించుకుని నక్కలమిట్ట ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ వైద్య శిబిరాన్ని మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షలతో పాటు కంటి వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నక్కలమిట్ట ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు, బహుజన విద్యావంతుల వేదిక అధ్యక్షులు కృష్ణయ్య, ఏపీ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కుమ్ముపాలెం శ్రీనివాస్, ఆర్పీఎస్ నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు ఎంపీగా శ్రీమతి బుట్టా రేణుక ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతంగా జీవించాలని కోరారు. ఈరోజు కర్నూలులోని కృష్ణకాంత్ ప్లాజాలో శ్రీమతి బుట్టా రేణుకమ్మ యొక్క జన్మదిన మహోత్సవాన్ని జరుపుకుంటూ మరియు ఈరోజు ఉచితంగా బీపీ, షుగరు, ఈసీజీ మరియు కంటి పరీక్షలు కూడా ఉచితంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది పేషెంట్స్ వచ్చి మరి పేదలు వారు ఈసీజీ, షుగరు, బీపీ, కంటి పరీక్షలు చేయించుకున్నారు ఉచితంగా. మరి ఈ కార్యక్రమం నక్కలమిట్ట ఫౌండేషన్ తరఫు నుంచి జరిగింది. శ్రీమతి బుట్టా రేణుక గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మరి వారే ప్రారంభించారు. జూలై 1వ తేదీ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో తక్కువ ఖర్చుతో హెర్నియా ఆపరేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ బ్రహ్మారెడ్డి హాస్పిటల్ అధినేత డాక్టర్ బ్రహ్మారెడ్డి తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డాక్టర్ బ్రహ్మారెడ్డి హాస్పిటల్లో జరిగిన సమావేశంలో డాక్టర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జూలై 1వ తేదీ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తమ హాస్పిటల్లో ఉచిత హెర్నియా శస్త్రచికిత్సల క్యాంపును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరంలో హెర్నియాతో పాటు హైడ్రోసిల్, పైల్స్, ఫిస్టులా జబ్బులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే మహిళల్లో తుమ్మినా, దగ్గినా, బరువు ఎత్తినా, మూత్రం వచ్చే సమస్యకు సంబంధించి ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. హెర్నియాకు సంబంధించిన ఆపరేషన్లో వినియోగించే మెష్ను 1995లో తానే స్వయంగా రూపొందించారని, దీనివల్ల తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయటం సాధ్యమవుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జూలై 1వ తేదీ డాక్టర్ల దినం, అంటే బీశ్వరాయ్ గారు పుట్టిన దినాన్ని దేశ ప్రభుత్వం డాక్టర్ల దినంగా ప్రకటించింది. ఇన్సిడెంటల్లీ ఆ రోజు నా పుట్టినదినం కూడా. మరి బీశ్వరాయి పుట్టినదినం, నా పుట్టినదినం ఎట్లయింది అంటే ఆ కాలంలో పిల్లలందరికీ ఒకే పుట్టినదినం వేసేవాళ్ళు, అందుకని అలా వచ్చి ఉండొచ్చు.
కానీ విచిత్రం ఏంటంటే ఆయన మరణించిన దినం కూడా అదే, అది ఆయన ఛాయిస్ కాదు. ఆ దినం రోజు ప్రత్యేకమైన కార్యక్రమం మేము చేస్తున్నాం. మా హాస్పిటల్ తరఫున హెర్నియా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. అంటే హెర్నియా ఆపరేషన్లు, హైడ్రోసిల్ ఆపరేషన్లు, అలాగే పైల్స్, ఫిషరు, ఫిస్టులా అనే బాటమ్ సర్జరీ అన్నీ కూడా ఫ్రీ క్యాంప్ నిర్వహిస్తున్నాం. అంటే చూపించుకునేటప్పుడు ఎటువంటి కన్సల్టేషన్ ఫీజు ఉండదు. ఆ రోజు సెలెక్ట్ చేసుకున్నటువంటి కేసులకి తక్కువ ఖర్చుతో పరీక్షలు చేస్తాం. తర్వాత సగం ఖర్చుతోనే ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం. ఆ తర్వాత వారం 10 రోజులు రెగ్యులర్గా ఆపరేషన్లు చేస్తాం. ఇక్కడ హెర్నియా అండ్ ఎస్విఐ సెంటర్ అనేది ఉంది. ఈ దోమతెరగా వాడే మెటీరియల్ దీనికి ఉపయోగపడుతుంది అనేది నేను కనుక్కొని 95 నుంచి దాదాపు 20,000 మందికి ఈ ఆపరేషన్లు దేశవ్యాప్తంగా జరిగినాయి. ఈ వలవాడి ఎటువంటి దుష్ఫలితాలు దాంతో రావనేది ప్రూవ్ అయింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ సర్జరీలో కూడా ఆర్టికల్ ఒకటి ప్రచురితమైంది. ఇదే మెటీరియల్ ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే మహిళల్లో మూత్రం పోయేదానికి కూడా ఇదే మెటీరియల్ వాడవచ్చు అనేది కూడా మేము కనుక్కున్నాం. అందువలన ఈ వలకు అసలు ఖర్చు ఉండదు. ఇదే వల కొంటే 10 నుంచి 12,000 అవుతుంది. ఇదే మహిళల్లో వాడేది 25,000 అవుతుంది. ఇది ఫ్రీగా ఇవ్వగలగడం మాకున్న అడ్వాంటేజీ. అందువలన మా హాస్పిటల్కు ఉన్న పద్ధతి ప్రకారం మేము తక్కువ ఖర్చుకి వైద్యం చేయాలనే దాంతోనే మేము హాస్పిటల్స్ పెట్టాం. ఇతర చోట్ల ఎక్కడికైనా కేసులు పంపిస్తే రెఫరల్ ఫీజు మేము తీసుకోం, మా పేషెంట్లకి ఇస్తూ ఉంటాం. 1వ తేదీ నుంచి మేము మరొక నిర్ణయం తీసుకున్నాం. మా దగ్గరకు వచ్చే రోగులకి కన్సల్టేషన్ ఫీజు తీసుకోకూడదు, ఫ్రీ కన్సల్టేషన్ ఇవ్వాలి. ఎవరైనా ఫ్రీగా మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు అనే నిర్ణయం కూడా మేము తీసుకున్నాం. ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రజలందరూ కులాలు మతాలకు అతీతంగా భారతదేశ పౌరులుగా మెలగాలని ఏపీ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముపాలెం శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో మనువాద ఫాసిజం పుస్తకాన్ని ఆవిష్కరించారు. నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏపీ దళిత సమాఖ్య కొమ్ముపాలెం శ్రీనివాస్ తదితరులు రచించిన మనువాద ఫాసిజం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఏపీ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొమ్ముపాలెం శ్రీనివాస్, బహుజన విద్యావంతుల వేదిక అధ్యక్షుడు కృష్ణయ్య, ఆర్పీఎస్ నాయకులు నాగభూషణం, ఆర్టీఐ నాయకులు జయన్న, ఏపీ ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిరణ్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు అన్వర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా అందరూ సమానంగా జీవించాలన్న ఉద్దేశంతోనే ఈ పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని చదివితే మంచి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. లౌకిక ప్రజాస్వామ్య దేశంలో ఏ కులానికి మతానికి ఎవరూ వ్యతిరేకంగా ఉండరాదన్నారు. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా భారతదేశ పౌరులుగా జీవించాలని ఆయన కోరారు. భారతదేశము అనేక కులాలతో మతాలతో భిన్న సాంప్రదాయాలు, భిన్న సంస్కృతి, కొండల్లో జీవిస్తున్న వాళ్ళు, సమాజంలో జీవిస్తున్న వాళ్ళు అందరూ కూడా లౌకిక ప్రజాస్వామ్య దేశంలో వాళ్ళ మతాలకు, వాళ్ళ కులాలకు, వాళ్ళ సాంప్రదాయబద్ధంగా చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ఎవరు కూడా ఈ దేశంలో వ్యతిరేకంగా కానీ అనుకూలంగా కానీ లేకుండా ఈ భారతదేశంలో భారత పౌరులుగా జీవించడానికి ఈ మనువాద ఫ్యాసిజాన్ని మేము బయటికి తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలు వీటిని అర్థం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా భారతదేశం పౌరుడుగానే భావించాలని చెప్పి మేము ప్రజలకు, ప్రజాస్వామికవాదులకు, ఈ ప్రభుత్వాలకు మేము గుర్తు చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మనువాద ఫ్యాసిజం అనేటువంటి పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. ఇప్పుడు భారతదేశంలో గత 8 సంవత్సరాలుగా ఇది సెక్యులర్ దేశము, అన్ని మతాలు కులాలు సామరస్యంగా కలిసి జీవించాలనేటువంటి యొక్క రాజ్యాంగం తెలియజేస్తూ ఉంటే ఇప్పుడున్నటువంటి వచ్చినటువంటి పాలకులు కులంపేట మతంపేట ప్రజలను విభజించి అరాజకాలు చేస్తూ రకరకాలుగా జీవన విధానానికి ఇబ్బంది కలిగజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సామరస్యంగా అందరూ కలిసిమెలిసి జీవించాలనే ఉద్దేశంతో ఈ యొక్క మనువాద ఫ్యాసిజాన్ని కూకటి వెళ్తా పెగిలించి ఒక సోషలిస్ట్ సమాజాన్ని, ఒక సెక్యులర్ సమాజాన్ని నిర్మించాలనే విధంగా ఈ పుస్తకంలో రాయడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరూ చదివి ఈ యొక్క రాజ్యాంగాన్ని, దేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సింది కోరుతున్నాను. నేటి నుండి ఈ నెల 28వ తేదీ వరకు తమ షోరూంలో ఏర్పాటు చేసిన మైండ్ డైమండ్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ హెడ్ ఫైజ్ కోరారు. ఈ మేరకు షోరూంలో డైమండ్ షోను కస్టమర్లచే ప్రారంభించారు. ప్రముఖ బంగారు వజ్రాభరణాల విక్రయ సంస్థ మలబార్ గోల్డ్ షోరూంలో మైండ్ డైమండ్ పేరుతో ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను కస్టమర్లచే ప్రారంభించింది. ఈ సందర్భంగా స్టోర్ హెడ్ ఫైజ్ మాట్లాడుతూ ఈ డైమండ్ షోలో రోజు ధరించే నగలు
వివాహ ఆభరణాలు, లైట్ వెయిట్ ఆభరణాలు, పురుషుల ఆభరణాలు, ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నామని వివరించారు. కస్టమర్లు నచ్చి సొంతం చేసుకునే విధంగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఈ డైమండ్స్ షో కొనసాగుతుందని వివరించారు. తమ సంస్థ నిబద్ధతలో భాగంగా వినియోగదారులకు 10 న్యాయమైన వాగ్దానాలను అందిస్తోందని వివరించారు. పాత బంగారు ఆభరణాలను తిరిగి విక్రయించేటప్పుడు బంగారానికి 100% విలువ, అలాగే బంగారం మార్పిడిపై శూన్య తగ్గింపు, 100% BIS హాల్మార్కుతో ధృవీకరించబడిన స్పష్టమైన బంగారం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించి అందచేస్తామని తెలిపారు. తమ సంస్థ కేవలం వ్యాపారానికి పరిమితం కాకుండా వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు. సో మనకు ప్రత్యేకమైన ఆఫర్లు కూడా మనము డైమండ్ ప్రైస్ మీద మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ఆషాఢం సందర్భంగా ఆన్ ఎవరీ గోల్డ్ అండ్ డైమండ్ పర్చేస్ మీద సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి అందరికీ. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. డైమండ్ షో లాంచ్ అయింది మలబార్లో ముందు నుంచే క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ చాలా బాగుంటాయని మనందరికీ తెలుసు. సో ఈ రోజు లాంచ్ అయింది మన డైమండ్ షో. సో దీంట్లో చాలా కలెక్షన్ ఉందండి. అందరికీ కావాల్సినవి అన్ని ప్రైస్ రేంజెస్ లో ఉన్నాయి. సో అందరు వచ్చి కలెక్షన్ ని చెక్అవుట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ తెలిసిందే మలబార్ హాస్పిటాలిటీ గురించి. రాగానే అందరినీ కంఫర్టబుల్ చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్ చూపించడం జరుగుతుంది. సో అందరు వచ్చి ఈ 3 days మీకు కావాల్సిన కలెక్షన్ చెక్ చేసి ఏదో కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు మహతి అండి. ముందుగా కర్నూలు పట్టణ ప్రజలకు అలాగే మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కస్టమర్స్ అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలండి. ముందుగా ఈరోజు డైమండ్ షో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో ప్రారంభించడం జరిగిందండి. ఈ షో ఈ నెల 23 అనగా ఈ రోజు నుంచి ఈ నెల 28వ తారీఖు వరకు అనగా 6 రోజులు ఈ షో నిర్వహించడం జరుగుతుందండి. ఈ షో యొక్క ప్రత్యేకత ఏంటంటే విశిష్ట ఆభరణాలు, డైమండ్స్ వజ్రాభరణాలు, చాలా కలెక్షన్స్ అనేది ఈ షోలో ప్రదర్శించడం జరుగుతుందండి. అలాగే మీకు 1 lakh నుంచి అండి మనకి ఎంతైనా కానీ కాస్ట్ రీజనబుల్గా ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో కూడా ఈ వజ్రాభరణాలు అనేది అందించడం జరుగుతుందండి. ఈ ఆఫర్ కూడా ఈ వజ్రాభరణాలకి ఎవ్రీ 20,000 పర్చేసింగ్కి 5 grams సిల్వర్ కాయిన్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఆఫర్ అనేది కర్నూలు పట్టణ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేపడుతున్నట్లు ఛత్తీస్గఢ్కు చెందిన అమర్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు సైకిల్ యాత్ర కర్నూలుకు చేరిన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా ఛత్తీస్గఢ్కు చెందిన 2 యువకులు దేశవ్యాప్తంగా సైకిల్పై ప్రయాణం చేస్తూ యువతలో చైతన్యం తీసుకువస్తున్నారు. వీరు చేపట్టిన సైకిల్ యాత్ర ఒడిశా, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలను పూర్తి చేసుకుని కర్నూలు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు వీరికి స్వాగతం పలికారు. సైకిల్ యాత్ర చేస్తున్న ఛత్తీస్గఢ్కు చెందిన అమర్ పాటిల్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణమే ధ్యేయంగా తమ సైకిల్ యాత్ర చేపట్టామని తెలిపారు. మొత్తం దేశంలోని 28 రాష్ట్రాల మీదుగా తమ సైకిల్ యాత్ర కొనసాగుతోందన్నారు. సైకిల్ యాత్ర ద్వారా ఆయా ప్రాంతాల్లో యువతను కలిసి డ్రగ్స్ తీసుకోకుండా జీవనం సాగించాలని కోరుతున్నట్లు వివరించారు. అలాగే డ్రగ్స్ తీసుకోవటం వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి కూడా ప్రచారం చేస్తున్నామని వారు తెలిపారు. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. मैं अमर पाटले हूँ, ग्राम जाटा, जिला जांजगीर चांपा, छत्तीसगढ़ से हूँ. और हम लोग मैं और मेरा फ्रेंड हम लोग दोनों भारत भ्रमण कर रहे हैं. हम लोग का मिशन है ड्रग्स फ्री इंडिया. तो हम लोग पूरे भारत में भ्रमण करके लोगों को ड्रग्स फ्री के बारे में बता रहे हैं कि किस प्रकार से नशे से नुकसान होते हैं. इवन शरीर को नुकसान होता है और इवन समाज का भी नुकसान होता है, पूरे देश का नुकसान होता है. तो पूरे जगह जगह दा करके गांव में जाते हैं, शहर में जाते हैं, लोगों से मिलते हैं, बच्चों से मिलते हैं, स्कूल में जाते हैं, कॉलेजेस में जाते हैं. तो इस प्रकार से बच्चों से मिल करके हम लोग ड्रग्स फ्री इंडिया के मैसेज देते हैं. तो मैं यही कहना चाहूँगा और जितना जल्दी हो सके हमारे भारत को ड्रग्स फ्री इंडिया बनाने की हम लोग मांग करते हैं. बेसिकली हम लोग 9 मई से स्टार्ट किए थे जर्नी को
और हम लोग उड़ीसा कंप्लीट कर लिए, देन विशाखापट्टनम, विजयवाड़ा, देन हैदराबाद से अभी हम लोग बेंगलोर जाएंगे, बेंगलोर से आगे पूरे एंडिंग हम लोग ऑल ओवर इंडिया घूमेंगे, 28 स्टेट घूमेंगे, देन एंडिंग हम लोग झारखंड से होते छत्तीसगढ़ जाएंगे। माई सेल्फ हेम कुमार and we came from Chhattisgarh and we are creating awareness about drugs free. There are so many youth people who are involving in such kind of activities. So we have seen in our community, and in our community 2 youth has died because of the drugs. So we have seen these things and we have started this our journey to on 9th of May, and we have completed all 3 states, and we are going to enter into Bangalore, and we are creating the activities. How we are giving message to the youth that in schools and in college and also in some gatherings we are creating some small groups and we are giving message to them, and like that we are spreading message, and this is really very painful that youth are involving such kind of activities. So that's why we are spreading the message, we are going all around India. So I want to tell the youth that they should not take drugs. There are so many disadvantages of the drugs. So I want to encourage you, all the youth, they should not take drugs because it's breaking the relationship. It has a health effect, job losing. So there are so many effects is there. So that's why we are spreading the message. బ్రిటిష్ వారి కాలంలోనే ఓసీలుగా ఉన్న విశ్వ బ్రాహ్మణులను బీసీలుగా ఒప్పించిన ఘనత బ్రహ్మశ్రీ పండిత గానాల రామమూర్తికి దక్కిందని బీసీ చైతన్య సమితి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సుమంత్ ఆచార్య అన్నారు. ఈ మేరకు నగరంలోని బీసీ భవన్లో గానాల రామమూర్తి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రహ్మశ్రీ రావు సాహెబ్ పండిత గానాల రామమూర్తి వర్ధంతి వేడుకలను నగరంలో నిర్వహించారు. కర్నూలులోని బీసీ భవనం ముందు ఉన్న గానాల రామమూర్తి విగ్రహానికి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విశ్వబ్రాహ్మణులను బీసీలుగా గుర్తించాలని బ్రిటిష్ కాలంలోనే గానాల రామమూర్తి పోరాడి బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి ఓసీలుగా ఉన్న విశ్వబ్రాహ్మణులను బీసీలుగా గుర్తింపు తీసుకువచ్చారని బీసీ చైతన్య సమితి కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు సుమంత్ ఆచారి తెలిపారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధికి గానాల రామమూర్తి ఎంతో కృషి చేశారని ఆయన తెలిపారు. విశ్వబ్రాహ్మణులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి రాజకీయంగా పదవులు కేటాయించాలని సుమంత్ ఆచారి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విశ్వబ్రాహ్మణ మహిళలకు ఎమ్మెల్సీ కేటాయించారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశ్వబ్రాహ్మణులకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విశ్వబ్రాహ్మణులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని సుమంత్ ఆచారి కోరారు. రావు సాహెబ్ గానాల రామమూర్తి గారి వర్ధంతి సందర్భంగా బీ క్యాంపులోని బీసీ భవన్ యందు ఘనంగా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున ఘనంగా నివాళి అర్పిస్తూ ఉన్నాము. గానాల రామమూర్తి గారు విశ్వబ్రాహ్మణులైనటువంటి కులానికి చెందినటువంటి మా వ్యవస్థని ఓసీలుగా ఉన్నప్పుడు బ్రిటిష్ కాలంలోనే దేశం నలుమూలల, రాష్ట్రం నలుమూలల విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వాలు గుర్తించడం లేదు, వాళ్ళకి ఎలాంటి పథకాలు రావడం లేదు, వాళ్ళు ఆకలితో అలమటిస్తూ ఉన్నారనే ఒక ఉద్దేశంతో రాష్ట్రం నలుమూలల సంచరించి విశ్వబ్రాహ్మణుల సమస్యలను తెలుసుకొని బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడి ఓసీలుగా ఉన్నటువంటి మా వ్యవస్థను బీసీలుగా మార్చి ఈనాడు బీసీ కులంలో మేము కూడా ఒక భాగస్వామ్యం అయ్యేటువంటి విధంగా కృషి చేసినటువంటి గానాల రామమూర్తి గారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.